జై గురుదేవదత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, దోసరాశుల ఫలితాలు, సమస్య పరిష్కారం అనే అంశంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 23 మే 2024 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. తిథి పౌర్ణమి సాయంత్రం 7:22:53 వరకు. నక్షత్రం విశాఖ ఉదయం 9:14:36 వరకు. వర్జం మధ్యాహ్నం 1:43:10 నుండి 3:25:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:02:35 నుండి 10:54:35 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:14:40 నుండి సాయంత్రం 4:06:40 వరకు. అమృతగడు రాత్రి 11:22:09 నుండి 1:01:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:50:09 నుండి 3:27:40 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో రియల్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. స్థల వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు, లాభాలు పొందుతారు. రాజకీయ రంగం వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం ఆలస్యం అవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి నూతన పరిచయాల వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార రీత్యా పెట్టుబడులు అనుకూలిస్తాయి, శత్రుజయాన్ని పొందుతారు. ఖాతాదారుతో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం మీ సొంతం అవుతుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆశించినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, విదేశీ వ్యాపారస్తులకు అన్నింటా విజయం సూచిస్తుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు సదస్సుల్లో పాల్గొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్నింట విజయం సూచిస్తుంది. ఉపాధ్యాయ, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్త్రీల యొక్క ఆలోచన సరళిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. ఈ వారం మేషరాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ రంగం వారికి పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన స్వల్ప ధననష్టం జరగడానికి అవకాశం లేదు. రాజకీయ నాయకులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వెంచర్లకు మంచి స్పందన లభిస్తుంది. విదేశీ వ్యాపారాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇనుము, నూనె వర్తకులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ ఆనందంగా ఉంటారు. మార్కెటింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్పై బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబంలో పిత్రార్జిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. తండ్రి యొక్క సలహాలు, సూచనలు ఎంతో మేలు కలిగిస్తాయి. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. మీరు చేయు పనుల వలన 10 మందికి మేలు కలుగుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, అధికారులకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అనుమతులు సాకారం అవుతాయి. రియల్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. రిజిస్ట్రేషన్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అధికారులతో వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగం వారు నూతన ఒప్పందాలపై సంతకం చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. విదేశీ వ్యాపారాల్లో శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీరు పాల్గొన్న సమావేశాల్లో మీకు ప్రతిభ బహిర్గతమవుతుంది. ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసినటువంటి నిరుద్యోగులకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతానములకు అన్నింటి విజయం సూచిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి.
ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు సాధారణంగా ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ భాగంగా మీరు పాల్గొనే సమావేశాలు సఫలీకృతం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అంచనాలైనటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను, కోర్టు వ్యవహారాలను అధిగమిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. కళలయందు ఆసక్తిని కనబరుస్తారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి అన్నింట విజయం కలుగుతుంది. ఫైనాన్స్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపు అవుతుంది. రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధికారులతో వాదన ప్రతివాదనలు సూచిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతులు భంగం కలుగుటకు అవకాశం కలదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తిరీత్యా ప్రయాణములు అనుకూలంగా ఉన్నప్పటికీ కోర్టు వ్యవహారాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి తోటి వారితో ఇబ్బందులు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఉన్నత స్థితి కలుగుతుంది. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. కమిషన్పై వ్యాపారాలు చేసేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో ఆస్తివాదాలు కొలిక్కి వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు విదేశీ ఉన్నత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారీత్యా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని 1-2 సార్లు చేయవలసి వస్తుంది. సరైన ప్రణాళిక రూపొందించి ఒక పద్ధతి ప్రకారం అమలుపరిచినట్లయితే మీ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. రాజకీయ నాయకులకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చూపిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల వలన అనుమతుల్లో ఇబ్బంది కలగవచ్చు. ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం అనుకూల మార్పులు సంభవిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయటం మంచిది. చిత్రరంగం వారికి రచయితలకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉపాధ్యాయ, వైద్య వృత్తులు ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలకు గతంలో ఉన్నటువంటి అపవాదులు తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపార పరంగా అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధికి సంబంధించి కీలకమైన సమాచారం మిత్రుల ద్వారా అందుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా వ్యాపార భాగస్వాములను ఆహ్వానిస్తారు. చిత్ర పరిశ్రమ వారికి శుభయోగాలు సూచిస్తున్నాయి. గత వారం కంటే కూడా మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ వ్యాపారం ముందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు శత్రుజయం, తోటి నాయకులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు దూర ప్రాంతాల నుండి రావాల్సినటువంటి బండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారుల నుండి కొంత వ్యతిరేకత సూచిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు అన్నింట విజయం కలుగుతుంది. ఫినాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగంతో బదిలీ అవకాశం కలదు. కుటుంబపరంగా ఆనందంగా ఉంటారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలీకృతులు అవుతారు. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఈ వారం మీరు సంకటనాశన గణేష్ స్తోత్రాన్ని పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపార పరంగా తీరిక లేకుండా గడిపినప్పటికీ ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి బ్యాంక్ రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. చిత్ర పరిశ్రమ వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. కళారంగం వారికి రచయితలకు వృత్తిలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, ఫైనాన్స్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు, సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు వేగవంతమవుతాయి. స్త్రీలకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి అనుకూల మార్పులు సంభవిస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ వారం మీరు కేతుగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ
ఈ వారం ధనురాశి వారు వృత్తి వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో రూపొందించుకున్నటువంటి ప్రణాళికలను అమలుపరిచే ప్రయత్నం చేస్తారు. వృత్తిరీత్యా ప్రయాణములు కలిసి వస్తాయి. నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపోతుంది. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. మీ యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఫైనాన్స్ రంగం వారు వ్యాపారంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. రియల్ రంగం వారికి తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు, స్థల వివాదాల్లో పైచేయి మీదే అవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ విషయంలో తోటి వారి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సుఖశాంతులతో ఉంటారు. సోదరుల మధ్య ఉన్నటువంటి కోర్టు విషయాల్లో సుఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానములకు మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీళ్ల సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. ఉన్నత స్థితి కలుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇనుము, నూనె, కంప్యూటర్ రంగాల్లో వ్యాపారాలు చేసేవారికి ఉన్నత స్థితి, ధనయోగాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ నాయకులు మీకు కలిగినటువంటి ఆచరణలో పెట్టడం వల్ల ఈ వారం ఉత్తమ ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారికి క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులకు దగ్గర అవుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వృత్తిరీత్యా నూతన అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి సూచిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి వ్యాపారరీత్యా నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ నాయకులకు శత్రుశయం కలుగుతుంది. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి సూచిస్తుంది. కళారంగం వారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగాల వారికి శత్రుజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మేరకు ధనయోగాలు కలకపోవడం వల్ల మానసిక ఆందోళనకు గురి అవుతారు. రియల్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క లెక్కలేనితనం నష్టాన్ని కలిగించడానికి అవకాశం లేదు. ఫైనాన్స్ రంగం వారు మీ యొక్క తెలివితేటలతో అన్ని ప్రణాళికలు సవ్యంగా అమలుపరుస్తారు. విదేశీ వ్యాపారాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉపాధ్యాయ, రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. ఉద్యోగస్తులు మీ యొక్క దురుస్తనంతో ఇబ్బంది ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల వారఫలాలు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా నమస్కారం. మీ పేరమ్మా? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా పాప గురించి అండి. పాప పేరు? పాప పేరు దివ్య అండి. దివ్య. పుట్టిన తేదీలు చెప్పండి. 28 12 1999 అండి. 99. టైం అమ్మా? టైము ఉదయము 10 గంటల 4 నిమిషాలండి. 10 గంటల 4 నిమిషాలు. ఎక్కడ పుట్టిందండి పాప దివ్య? హైదరాబాద్ అండి. మీరుంటే హైదరాబాదేనమ్మా? మేముండేది హైదరాబాదేనండి. అమ్మా చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం దివ్య పుబ్బా నక్షత్రం 4వ పాదంలో పుట్టిందమ్మా. అవునండి. సింహరాశి అంటారు. లగ్నం కుంభలగ్నం అండి. ఈ కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రస్తుతం కుజు మహర్దశ నడుస్తుంది. కుజుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయికి నాయకత్వ లక్షణాలు, ఉన్నత స్థితి, మంచి నాలెడ్జి అన్నీ ఉండి గొప్ప అమ్మాయి అవుతుంది అని చూపిస్తారు. అలాగే రవి లాభంలో ఉండటం, బుధుడితో రవి బుధుల కలయిక లాభస్థానం ఉంది. ఇటు లేదు కానీ రవి బుధులు లాభంలో ఉన్నారు. మంచి భర్త వస్తాడు. ఆ అమ్మాయికి మంచి తెలివితేటలు ఉంటాయి. గొప్ప అమ్మాయి అవుతుంది. ప్రజెంటేషన్ స్కిల్స్ అన్నీ బాగుంటాయి చూపిస్తుంది. అయితే మనకి ఇబ్బంది ఏంటంటే 7 అంటే చంద్రుడు మనకి మంచిది కాదు. అంటే చేసిన ఎంత రాజయోగం ఉన్నా చేసిన పనికి గుర్తింపు రావాలి. ఆ గుర్తింపు రాకుండా ఆటంకాలు ఇస్తాడు. అలాగే పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు పెళ్లికి సంబంధించిన ఇష్యూస్కి చంద్రుడు మనకి ఇబ్బంది పెడతాడు ఒకటి. రెండోది రాహు 6 ఇంటూ ఉండటము మనకి గైనిక్ ఇష్యూస్కి చికాకు కారణం అవుతుంది. ఇప్పుడు మీరు మాట్లాడి మీ డౌట్ నేను చెప్తాను.
అయితే బాబు అది అల్లుండి డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్తానండి. వాళ్ళకి ఇద్దరికి పిఆర్ గురించి అప్లై చెప్తాను ఒకసారి. ఎక్కడ కెనడా పిఆరా? ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా. ఇప్పుడు మీ అమ్మాయి సమస్య ఏంటి చెప్పండి. అమ్మాయిది అదే అండి, అక్కడ వాళ్ళిద్దరికి పిఆర్ గురించి అప్లై చేస్తున్నారు, వస్తున్నారు. మంచిది. ఒకటి మా అల్లుడు గారి పేరు చెప్పండి. అల్లుడు గారి పేరు సాయి కృష్ణ అండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ 2వ తారీఖు 6వ నెల. అమ్మా 2వ తారీఖు 6వ నెల 1993 అండి. 93. టైం అమ్మా? టైము ఉదయం 10 గంటలకండి. 10 గంటలు. ఎక్కడ పుట్టాడు సాయికృష్ణ అమ్మ? సికింద్రాబాద్ అండి. సికింద్రాబాద్ పుట్టాడు. చూడండి, మీ అల్లుడు గారు సాయికృష్ణ గారిది స్వాతి నక్షత్రం 4వ పాదం అమ్మ. అవునండి. తులారాశి అవుతుంది, కర్కాటక లగ్నం అవుతుంది. ఈ బాబుకి శుక్రరవులు బాగున్నారు, తర్వాత చంద్రుడి స్థితి అన్నీ బాగున్నాయి, జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి. అయితే ఏంటంటే శని మహర్దశ కొంత ఇబ్బంది పెడుతుంది, డిలే అవుతుంది. అయితే ఇప్పుడు పిఆర్ అప్లై చేస్తే మనకి 2-3 years పట్టింది రావడానికి. ఆల్రెడీ అబ్బాయి వెళ్ళి 7 years అవుతుంది సార్. అక్కడే ఉన్నాడా? అక్కడే ఉంటున్నారు 7 years నుంచి. ఇప్పుడే పాప, అందుకే అడిగే పాప సమస్య ఏంటి ఎందుకన్నానంటే, మీ అమ్మాయి జాతకంలో 7 గంటల చంద్రుడు ఉంటే పెళ్లి తర్వాత ఇబ్బందులు అంటే ఇదే. తొందరగా ఈ అమ్మాయికి తొందరగా అక్కడికి వెళ్ళలేకపోవడానిక, పిఆర్ రాకపోవడానిక, ఏదో చికాకులు ఉండడానికి సప్తమ చంద్రుడు కారణం అవుతాడని చెప్తున్నాను. అర్థమైందమ్మా? వెళ్ళిపోయిందండి. కాకపోతే పిఆర్ గురించి పిఆర్ రావడానికి 24 నవంబర్ నుంచి చూపిస్తుంది మీ అమ్మాయికి, 2024 నవంబర్ నుంచి. అందుకని పాప ఏం చేయాలంటే అమ్మా, శని చంద్ర రాహుల్ శ్లోకాలు చదువుకోవాలి. ఓకే. తర్వాత ఏంటంటే మీ అల్లుడు గారు తప్పనిసరిగా చదువుకోమనండి. శని కుజుడికి సంబంధించినటువంటివి చదువుకోవాలి. శని కుజులు మీ అల్లుడు గారు. ఓకే. గురుగారు వీళ్ళకు సంతానం గురించి ఇప్పుడే వెళ్ళమని చెప్పండి, ప్లాన్ చేసుకోమని చెప్పండి. మీరు అడగకుండా మాట్లాడకూడదని మాట్లాడలేదు. ఎందుకంటే సంతానాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మీ అల్లుడు గారి జాతకంలో కుజుడు నీచిలో ఉన్నాడు లగ్నం ముందు. అందువల్ల సంతానం నార్మల్గా అవడానికి ఆటంకాలు ఏర్పడతాయి. తర్వాత మీ అమ్మాయికి కూడా రాహు 6 ఇంటూ ఉన్నాడు, చిన్న పిల్ల కాబట్టి కొద్ది నిదానంగా ప్లాన్ చేసుకోమని చెప్పండి. సరేనా? సంతానానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే నేను చెప్పిన జపాలే చేసుకోవాలి. శని కుజులు. ఓకే. మంచిదమ్మా. జై గురుత్తమ్మ. శుభం. ఈ వీళ్ళలాగా అంటే పిఆర్ గురించి కూడా జాతకాలు అడుగుతుంటారండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2014కి ముందు లేదా 10కి ఆ ప్రాంతాలు మనం చూసుకుంటే ఆ సిస్టమ్స్ వేరుగా ఉండేవి. బిఫోర్ ట్రంప్ యూఎస్లో ఒక రకంగా ఉండేవి. తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆస్ట్రేలియాకి సంబంధించి ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నాయి. మొత్తం మార్చేస్తారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చారు. అది అందరికీ తెలిసినటువంటిదే. ఇప్పుడు ఏమవుతుంది, పూర్వకాలంలో ఏమన్నా మీ అమ్మాయికి మే జూన్లో వస్తుందంటే గురుగారు మీరు చెప్పినట్టు వచ్చింది. ఇప్పుడు రావట్లేదు. ఎందుకని? మొత్తం మార్చేసారు అక్కడ. మరి యోగం ఉంది కదా అన్నప్పుడు ఆ యోగానికి దానికి మనం మ్యాచ్ చేసుకోవడానికి ఈ యొక్క క్రౌడ్ వల్ల కానివ్వండి ఏదైనా కానీ ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే చాలామందికి వస్తుంది, మంచి దశ అనుకున్నాడు, ఎవరికి రాలేదు చాలామందికి. ఎందుకంటే ఆ పికప్లో లక్ లేదా అంటే వాళ్ళు తీసుకునే రేషియో అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మనం పిఆర్కి సంబంధించింది పూర్తిగా జ్యోతిష్యం మీద కంటే కూడా వేచి ఉండవలసిన సమయం కొన్ని సందర్భాల్లో ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సినటువంటివి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళినట్టయితే తప్పనిసరిగా కొంతవరకు మేలైన ఫలితాలు కలుగుతాయండి. జై గురుదత్త అండి. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం గురుజీ గారు. అమ్మ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా గురించి గురుజీ. పుట్టిన తేదీ రాలమ్మ చెప్పండి. మీ పేరేంటి? నా పేరు రాజేశ్వరి. డేట్ ఆఫ్ బర్త్ ఆగస్టు 3, 2004 బుధవారం మధ్యాహ్నం 2:41. ఆగస్టు 3, 2004 మంగళవారం అవుతుందమ్మా. ఆగస్టు 3, 2004 2004 మంగళవారం అవుతుంది. మంగళవారం గురించి. టైం చెప్పండి. 2:41 మధ్యాహ్నం. ఏ ఊర్లో పుట్టారు? అల్డా. ఎక్కడ వస్తుంది ఇది? మాది మహారాష్ట్ర అండి. మహారాష్ట్రలో ఏ ఊరు అన్నారు ఒకసారి చెప్పండి. అల్డా, సిరోంచ తాలూకా, గడ్చిరోలి. పూర్వభద్ర నక్షత్రం 1వ పాదంలో పుట్టారమ్మా. మీ మదర్ ఏం చేస్తుంటారు? మా మదర్ పనికి వెళ్తారండి, కూలి పని. ఓకే. నువ్వే చిన్న అమ్మాయా ఇంట్లో? రెండో అమ్మాయిని. చిన్నవాళ్ళు ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంటుంది? చిన్న తమ్ముడా చెల్లిలా? తమ్ముడు. ఓకే. బాగా చదువుతున్నాడా? చదువుతున్నాడు. ఓకే. చూడమ్మా, మీరు వృశ్చిక లగ్నంలో పుట్టారమ్మా. మీరు వృశ్చిక లగ్నంలో పుట్టారు. గురుడు బలము, తర్వాత చంద్రుడు చాలా బలంగా ఉండటం ఒక మంచి స్థితి. అంటే మీరు అనుకున్న దానికన్నా కూడా బెటర్ స్థితి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మీ జాతకంలో శని శుక్రులు అష్టమ స్థానంలో ఉండటము, బుధ గురులు కలయిక అనుకున్న పనులు సరిగా అవడం లేదనేది సహజంగా లోయర్ ఇన్కమ్ గ్రూప్లో ఉండేటువంటి ఇబ్బందులు ఉంటుంటాయి. వీటి నుంచి మీరు బయటికి రావాలంటే బుధ శని శుక్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు చదువుకోండి.
తర్వాత అమ్మ నాన్నకి చెప్పాల్సింది ఏంటంటే పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు నీ ఫ్రెండ్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ కంప్లీట్ చేశానండి, తర్వాత చదువుకోలేదు. ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పెళ్లి గురించి గురుజీ గారు, మమ్మీ ఎక్కువ సంబంధాలు చూస్తుంది కానీ నాకు నచ్చడం లేదు, చేసుకోనడం వల్ల మమ్మీ తిడుతుంది. ఓకే ఓకే ఓకే. పెళ్లి గడి అయితే 2023 అక్టోబర్ నుంచి నడుస్తుంది అమ్మ, అంటే దాదాపు 8 నెలల నుంచి నడుస్తుంది. నేను చెప్పిన శ్లోకాలు గట్టిగా చదువుకొని లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం చేయించండి. లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం చేయించండి, మంచి అవుతుంది. సరేనమ్మా? శుభం అమ్మ. జయగురత్త. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీ పేరమ్మా? పేరు మౌనిక అండి. మౌనిక అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలి మౌనిక? నా గురించేనండి. అమ్మా పుట్టిన తేదీలు చెప్పండి అమ్మా. జాన్ 4, 2002. జాన్ 4, 2002. టైం అమ్మా? 2002. ఎర్లీ మార్నింగ్ 2:15 అండి. 2:15. ఎర్లీ అవర్స్ ఆఫ్ ఫ్రైడే, అంతే కదా? ఎక్కడ పుట్టారు మౌనిక మీరు? పర్వలి. మౌనిక పొబ్బా నక్షత్రం 2వ పాదంలో పుట్టావమ్మా నువ్వు. తులా లగ్నం అంటారమ్మా. ఓకే. రాశి సింహరాశి. మీ జాతకరీత్యా తులా లగ్నానికి ప్రస్తుతం చంద్ర మహాదశ నడుస్తుంది. ఈ జాతకానికి చంద్రుడు చాలా బలంగా ఉన్నాడు, అలాగే బుధుడు చాలా బలంగా ఉన్నారు. మంచి జాతకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే శని ఈ జాతకానికి యోగకారకుడు చాలా బలహీనపడ్డారు. అందువల్ల ఏమవుతుంది, మీ యొక్క ప్రణాళికలన్నీ తారుమారు అవుతూ ఉంటాయి. గురుడు 9వ ఇంట్లో ఉంటే మనకి ఏమాత్రం మంచిది కాదు. ఇక్కడ తల్లి యొక్క స్థితిగతులు, తండ్రి యొక్క స్థితిగతుల మీద బలహీనత ఉంటుంది. అది రీజన్ ఏమైనా కానీ, ఆర్థిక స్థితి, ఆరోగ్య స్థితి, మనకు కొంత చికాకు, మీ యొక్క ప్రణాళికలన్నీ తారుమారు అవుతూ ఉంటాయి. అందువల్ల మీరు గురు, శని, శుక్రులకి రోజు శ్లోకాలు చదువుకోవాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి మౌనిక గారు, ఏం చదువుకున్నారు? బీటెక్ చదువుకున్నానండి, 1 year అయిపోయింది, జాబ్ రాలేదు అండ్ ఆరోగ్యం కూడా బాగోవట్లేదు. ఓకే ఓకే ఓకే. ఎక్కడ జాబ్ ట్రై చేస్తున్నారు? ఐటీ సైడేనండి. ఐటీ సైడ్ కొద్దిగా మార్కెట్ బాగాలేదు కదమ్మా, అందువల్ల ఇబ్బంది. మరి ఏదైనా ఎంబీఏ కానీ అలాంటిది రాసి చేయిపోయారా? చేద్దాం అనుకున్నాను, 1 year గ్యాప్ వచ్చింది, ఇయర్ అన్నా చూద్దాం అనుకుంటున్నానండి. సేమ్ ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతే. అవును, ఏం కాదమ్మా, ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. ఇదే సిచ్యువేషన్, సాఫ్ట్వేర్ జాబ్స్ ఉండవు. మంచిగా తీసుకుని ఎలాగో టైం అయిపోయింది కాబట్టి ఎంబీఏ చేయండి పక్కా. ఎంబీఏ ఫైనాన్స్ చేయండి. కంప్యూటర్ సైన్స్ బీటెక్ ఏంటి మీరు? కంప్యూటర్ సైన్స్ అండి. ఓకే ఓకే. హెల్త్ లో హార్మోన్సా, డైజెస్టివ్ ప్రాబ్లమ్సా? డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 9 గురు రాహులు కలయిక డైజెస్ట్ సిస్టము, కొంత హార్మోన్స్ కూడా, వైటమిన్ డి డెఫిషియన్సీ, థైరాయిడ్ లాంటి వాటికి కారణం అవ్వచ్చు. డాక్టర్కి ఎలా చూపించుకుంటున్నారో నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్గా చేయండి. డైజెస్టివ్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, మీరు బీటెక్ అయ్యి 1 year అయింది కదా, ఇంట్లో పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయి. బయట వాళ్ళు పెళ్లి చేసి తోసేయండి అంటారు, అవునా కదా? దానివల్ల నీకు ప్రెషర్ ఎక్కువై స్ట్రెస్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ వస్తాయి. స్ట్రెస్ వల్ల మనకి ఈ పెప్టిక్ అల్సర్ రావడానికి లోపల ఇబ్బందులు ఉంటాయి. దానివల్ల స్ట్రెస్ పెరగడం వల్ల గ్యాస్ వస్తుంది. అందువల్ల నీకు జాబ్ వచ్చి కానీ నీకు మంచి చదువు వెళ్ళామనుకో స్ట్రెస్ పోతుంది. ఐపీఈ రాసుకోండి. ఐపీఈ సీమ్యాట్ ఏం పడతాయి ఇప్పుడు, మ్యాట్, ఎంఏటి మ్యాట్, సీమ్యాట్ అవి ఉంటాయి. ఐపీఏ అయితే తొందరగా వచ్చేస్తుంది. హైదరాబాద్, శంషాబాద్లో ఉంది. ఎడ్యుకేషన్ లోన్ కూడా వస్తే ఎంబీఏ వ్యాలిడ్. అది మనకి ఇండియాలో ఐపీఈ పొజిషన్ వచ్చేసి 42 ఎంతో ఉంది, ఇప్పుడు 42, 46 ఉంది రీసెంట్గా టైం, ఇది వీక్ అనాలిసిస్ ప్రకారం. సరేనా? ఎంబీఏ ఫైనాన్స్ చేసుకుని సస్టైనబిలిటీ మీద వెళ్ళండి. నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి. తర్వాత ప్రెషర్ తీసుకోకండి. ఈ నాన్నగారు ఏం చేస్తారు, వ్యవసాయమా? వ్యవసాయమేనండి. ఓకే ఓకే. చెప్పండి నాన్నగారికి బాగా చదివించమని చెప్పండి. 2002 అంటే చిన్నమ్మాయి, నువ్వు బాగా చదువుకో. ఈ లోపు ఏంటంటే నువ్వు ఇవన్నీ వచ్చే లోపలమ్మా రామకృష్ణ మఠంలో ఆన్లైన్లో ఫ్రెంచ్ లాంగ్వేజ్ కంప్లీట్ చేసుకో, అర్థమైందా? 2 levels 3 levels కంప్లీట్ అవుతాయి. ఎంబీఏ ఫైనాన్స్ చేసుకో, మంచి జాబ్ వస్తుంది. సరేనా? జాతకరీత్యా గురు, శని, శుక్రులకి శ్లోకాలు చదువుకోవాలి. అమ్మ నాన్నకి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి జపాలు ఇమీడియట్గా చేయించండి, జపాలు చేయించుకోవాలి. ఓకే, మంచి వాళ్ళని పెట్టుకుని చేయించుకోండి. ఇంకేం డౌట్స్ ఉన్నాయమ్మా? మంచిది, శుభం అమ్మ, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు. జయగురత్త అమ్మ నమస్కారం. నమస్కారం అండి గురువుగారండి. నమస్కారం. మీ పేరు, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రామలక్ష్మి అండి. రామలక్ష్మి గారు, ఎవరండి? చెప్పరండి మాది. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? నా గురించేనండి. పుట్టిన తేదీలు ఉన్నాయమ్మా? ఉన్నాయండి. చెప్పండి అమ్మా. 19/11 అమ్మా 84 సంవత్సరం అండి. టైం అమ్మా? రాత్రి 8 గంటలకండి. ఎక్కడ పుట్టారు? చెప్పర్లో పుట్టానండి. రామలక్ష్మి గారు హస్త నక్షత్రంలో పుట్టారండి మీరు.
నడుస్తున్నటువంటి దశ గురు మహర్దశ. గురు స్వక్షేత్రంలో ఉంటే అద్భుతమైన రావాలి యోగాలు. అయితే ఇక్కడ గురు శుక్రుల కలయిక మానసిక క్షోభ, తర్వాత హెల్త్లో ఎలర్జిక్గా ఉండడం, అది డయాబెటీస్ కావచ్చు, స్కిన్ ఇష్యూస్ కావచ్చు, ఉండడానికి అవకాశం ఉంటుంది. సంసార సౌఖ్యాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అయితే మీరు చేయాల్సింది ఏంటంటమ్మా, శని రవి బుధ శుక్రులకి శ్లోకాలు పఠించాలి. ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు ఆరోగ్యం బాగుంటుందండి. అది ఆరోగ్యం బాగుపడడానికి కారణాలు ఇవే. గురు శుక్రుల కలయిక డయాబెటీస్, స్కిన్ ఇష్యూస్ ఇస్తారు. జన్మజాతకం అలా ఉంది. జాతకం బాగుందని నేను చెప్పాను, కానీ గురు శుక్రుల కలయిక వల్ల మీకు ఇలాంటి డయాబెటీస్ రాకుండా చూసుకోండి దయచేసి. డయాబెటీస్ టెస్ట్ చేయించడం లేదన్నారు. అదేనమ్మా జాగ్రత్త అంటున్నా, నేను రావడానికి అవకాశాలు ఉంటాయి జాగ్రత్త అంటున్నాను. ఇప్పుడు లేదు కదా, 2025 ఏప్రిల్ దాకా మీరు జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్ ఒకటి, స్కిన్ ఇష్యూస్, స్కిన్ ఎలర్జీస్ రావడానికి అవకాశం ఉంటుంది, జాగ్రత్త. సరేనా? సరేనండి. మంచిది. అబ్బాయిది ఉందండి, చెప్తారండి. చెప్పండి. మీ అబ్బాయి పేరేంటి? మా అబ్బాయి పేరు శ్రీనివాస్ అండి. 3వ తారీఖు 6వ నెల 2000 సంవత్సరం అండి. 2000 సంవత్సరం అండి. టైం అమ్మా 1:45 మధ్యాహ్నం అండి. ఎక్కడ పుట్టాడు? అక్కడే పుట్టాడు అబ్బాయి కూడా? పెప్పర్లో పుట్టాడండి. చూడమ్మా, శ్రీనివాస్ వచ్చేసి మృగశిర నక్షత్రం 3వ పాదంలో పుట్టాడమ్మా. లగ్నం కన్యా లగ్నం అంటారు. జాతకరీత్యా అబ్బాయికి ఏంటంటమ్మా, బుధుడు స్వక్షేత్రము, శుక్రుడు స్వక్షేత్ర స్థితి, ఇవన్నీ మంచి బలమైనటువంటి యోగాలు ఉన్నప్పటికి కూడా బాబు జాతకంలో రవి కుజులు భాగ్యంలో ఉండటం అంత మంచిది కాదు. దానివల్ల ఉన్నత విద్య యందు అనుకున్న ఫలితాలు రాకపోవడం, తర్వాత ఉద్యోగంలో మంచి ఉద్యోగం రాకపోవడానికి కారణం అవుతుంది. శని రవి కుజులు ఈయన రోజు శ్లోకాలు చదువుకోవాలి. 2000 ప్రస్తుతం నడుస్తుంది గురు మహర్దశలో శని అంత దశ. 23 జూలై నుంచి అంత అనుకూలంగా లేదు. 26 జనవరి నుంచి ఈ అబ్బాయికి మంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు ఏది దొరికినా దాంతో సాటిస్ఫై అవుతూ నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమని చెప్పండి. మీ డౌట్ ఏంటి? అదే అబ్బాయి జాబ్ కోసం అండి. ఏం చదువుకున్నాడమ్మా? బీటెక్ అండి, ఇంజనీరింగ్. బీటెక్ చేశాడు. జాబ్ వచ్చేస్తుందమ్మా మీకు. బీటెక్ అగ్రికల్చర్కి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అబ్బాయి జాతకంలో కొద్దిగా నడిచే పీరియడ్ బాగాలేదు కదా, శని రవి కుజులకి జపాలు చేయించండి. ఓకేనమ్మా? మంచిదండి, శుభమండి. జై గురుదత్త. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుదత్త, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మా మీ పేరమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? సౌజన్య అండి, నేను కరీంనగర్ నుంచి. కరీంనగర్. అమ్మా ఎవరి గురించి? మీ గురించి తెలుసుకోవాలా? నా గురించి. అమ్మా పుట్టిన తేదీలు చెప్పండి. అక్టోబర్ 15 1993. టైం అమ్మా? 12:55 AM. ఆఫ్టర్నూన్. ఎక్కడ పుట్టారు? కరీంనగర్ అన్నమ్మా? మంచిర్యాల. ఉంటాం ఇప్పుడు కరీంనగరా? అమ్మా చూడండి అమ్మా, చిత్తా నక్షత్రం 1వ పాదంలో పుట్టారమ్మా మీరు. కన్యా రాశి అంటారు. లగ్నం మకర లగ్నం అమ్మా. ఫస్ట్ పాజిటివ్స్ తెలుసుకుందాం. ఈ మకర లగ్నం పుట్టిన వాడికి లగ్నం ఉంది శని. ఇది శశి మహాపురుష యోగం అంటారు. శశి మహాపురుష యోగం ఏర్పడినప్పుడు పక్కా మంచిగా ప్రిపేర్ అయితే మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, లేదా ప్రైవేట్లో కూడా ఎదుగుతారు, లేదా సొంతంగా ఏం పెట్టుకున్నా సక్సెస్ అవుతారు. ఒకటి మీ జాతకంలో కుజబుధులు కలిశారు. కుజబుధులు కలిసినప్పుడు ఒక జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ చాలా గొప్ప వాళ్ళు అవుతారు. అలాగే చంద్రుడు చాలా బలంగా ఉన్నాడు. ఇవి పాజిటివ్స్. ఓకే, అయితే ప్రాబ్లం ఏమవుతుంది, మీకు నడిచేది గురు మహర్దశ. గురువు ఈ జాతకానికి 10వ ఇంట్లో కుజుడితో కలవడం మనకి మంచిది కాదు. కొంత ఆరోగ్యపరంగా కానివ్వండి, నీ మీద నీకు నమ్మకం కోల్పోవడానికి, ఒక రకమైనటువంటి మొండితనానికి కూడా కారణమవుతుంది గురుడు. అలాగే శుక్రుడు చంద్రుడు కలవకూడదు. శుక్రచంద్రుడు కలయిక ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనమాట. చంద్రుడు 9వ ఇంట్లో ఉంటే మంచిదే కానీ శుక్రచంద్రుడు కలయిక ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కారణం అవుతుంది. రవిచంద్రుడు కలయిక అనాలోచిత నిర్ణయాలు, నిద్ర సరిగా పట్టకపోవడం ఉంటుంది. అందువల్ల రవి చంద్ర గురువులకి రోజు శ్లోకాలు చేయండి. రవి చంద్ర గురు రాహువులకి మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్ చెప్పండి, ఏం చదువుకున్నారు? బీటెక్ చేశాను. ఏంటి బీటెక్? ఈసీయా? సివిల్ ఇంజనీర్. ఓకే, ఏం గవర్నమెంట్ జాబ్స్ రాశారు ఈ మధ్య? ఏఈ రాశాను సార్ మొన్న అక్టోబర్లో. ఇంకా గ్రూప్స్ ఉన్నాయి ఇప్పుడు, గ్రూప్ 1. అవును, మీ అన్ని రాయండి అమ్మా, ఏం నమ్మకండి. స్టేట్ అని నమ్మకండి ఎక్కడ కూడా. అర్థమైంది? ఆంధ్రాలో కానీ తెలంగాణలో స్టేట్ అసలు నమ్మకండి. ఇప్పుడు కాదు, నేను 2012 నుంచి జెమినీ టీవీలో చెప్తూనే ఉంటాను, గ్రూప్ 1 ఏం నమ్మద్దు, అన్ని రాయండి. అర్థమైందా? ఓకే, పక్కా ఇంజనీరింగ్ వైపు సెట్ అవుతానా, గ్రూప్ సెట్. అమ్మా నువ్వు అలా చెప్తా, అన్ని రాయి. నేను ఇంకో కోణం చెప్తా. ఇప్పుడు ఏం చేస్తుంటారు మీరు? ప్రెజెంట్ ఏం లేదు సార్. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. మీ వారు ఏం చేస్తుంటారు? స్కూల్ టీచర్. గవర్నమెంట్ టీచర్. గవర్నమెంట్. అయితే మీ వారికి చెప్పండి, అన్నీ రాయండి గవర్నమెంట్ జాబ్స్. నా వాటిని లా కట్టు. కుజబుద్ధులు 10వ ఇంట్లో ఉంటే టాప్ జడ్జి అవుతారు. అర్థమైందా?
ఎల్ఎల్బి కట్టు ఈ రాస్తుండండి, ఏఈ రాయండి, తర్వాత గ్రూప్ 1 రాస్తుండండి. ఎల్ఎల్బి రాసి తర్వాత సివిల్ జడ్జి రాస్తావా లేకపోతే డిస్ట్రిక్ట్ జడ్జి రాస్తారా చూసుకుని చేయండి. టాప్ గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి మీకు, అర్థమైందా? అప్పుడు ఏమైంది, నువ్వు రాస్తావు ఏఈ రాస్తావు, తర్వాత ఏమో గ్రూప్ 1 రాస్తావు, లేకపోతే గ్రూప్ 2 రాస్తారు. ఈ రెండే అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, లా ఉంటే సివిల్ జడ్జి పోస్టులు రాసుకోవచ్చు. 7 years ఎక్స్పీరియన్స్ వస్తే డిస్ట్రిక్ట్ జడ్జి రాయొచ్చు. కానీ దానికి ఏజ్ లిమిట్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, అర్థమైందా? కాంపిటీషన్ కంపేర్ టు అదర్స్ తక్కువగా ఉంటుంది. ఆడపిల్లలకి డెఫినెట్గా అవకాశాలు ఉంటాయి, అర్థమైందా? నీ జాతకంలో లీగల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ విత్ లీగల్, ఈవెన్ బ్యాంకింగ్లో కూడా వస్తాయి జాబ్స్. కానీ గురుదశ ఏంటంటే నీకు విపరీతమైన మొండితనము, ప్రాక్టీస్ చేయకుండా ఉండటము, ఇబ్బందులు ఉంటాయి, కొద్దిగా అందరితో కలవకపోవటం, ఇలాంటివి ఉంటాయి. దానికాను గురు గ్రహము రవి చంద్ర రాహుకి చేయండి, సరేనమ్మా? మంచి జాబ్ వస్తుందమ్మా నీకు. జయగురత్తం. కరీంనగర్ నుంచి మాట్లాడారండి ఆవిడ, గవర్నమెంట్ జాబ్ రాస్తున్నారు. మన జాతకంలో చెప్పుకున్నాం, శని లగ్నంలో స్వక్షేత్రంలో ఉండటం, శశి మహాపురుష యోగం, పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుందంటే అవును నేను రాస్తున్నాను కానీ రాలేదు, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనే దానికి ఏంటంటే మనం ఎలా ప్రిపేర్ అయ్యే అంశం మీద ఉంటుందండి, ఎలా ప్రిపేర్ అయ్యామనేటువంటి అంశం మీద ఉంటుంది. సపోజ్ గవర్నమెంట్ జాబ్ ఇదే జాతకం అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, ఆర్టికల్ 371 ప్రకారం అక్కడ సరైన ఉద్యోగాలు లేవు, ఏం లేవు. వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో ఏదో హోటల్లో పని చేయటము, భర్తలంతాను ఆ డ్రగ్స్ తాగేసి తాగేసి ఉంటారు. అకార్డింగ్ టు 317 ఆర్టికల్స్ ప్రకారం ఆ స్టేట్లో ఉన్న వాళ్ళు ఎదగలేరు. అంటే టైమ్స్ జాతకాలు బాగున్నాయి కదా, మరి అక్కడ కూడా ఎదగాలి కదా. ఎందుకు ఎదగలేరంటే మనం జాతకం చెప్పుకునేప్పుడు టైం స్పేస్ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఎంఐ జాతకంలో మంచి రాజయోగాలు ఉన్నాయి. ఎందుకు వెళ్ళలేకపోయిందంటే నడిచే దశ గురు మహర్దశ. మకర లగ్నానికి 10వ ఇంట్లో గురుడు యోగాన్ని ఇవ్వడు, ఎట్టి పరిస్థితుల్లో భ్రష్టత్వాన్ని ఇస్తాడు. అందుకే జ్యోతిష్యం తెలుసుకోవాలి. యోగాన్ని ఇవ్వడు కదా అని వదిలేయకూడదు, మానవ ప్రయత్నం చేయాలి. మానవ ప్రయత్నం చేస్తూ జాతకంలో ఉండడం బలాలు తీసుకోవాలి. తర్వాత ఎంఐ జాతకంలో కుజబుధులు కలయిక, లాభ చతుర్థాధిపతి భాగ్యాధిపతి యొక్క యుతి దశమ స్థానం అద్భుతమైనటువంటి రాజయోగం. కానీ గురుడితో కలవటం వలన ఈ కుజబుధులు యోగం పోయింది. అలాగే క్షీణచంద్రుడితో శుక్రుడు కలయిక యోగం పోతుంది. క్షీణచంద్రుడు సప్తమాధిపతి ఉండి రవితో కలయిక అష్టమాధిపతితో యోగం పోతుంది. యోగాలు పోయిన వాటిని మనం గట్టిగా పట్టుకొని జాతక సాధన చేస్తే వస్తుంది. చాలామంది ఎప్పుడు వస్తుంది అంటారు ప్రిపేర్ అవ్వకుండానే. కొంతమంది ఒక 20,000 జాబ్ ఉంటుందండి, నేను ఇల్లు ఎప్పుడు కొంటాను గురుగారు అంటారు. ఇల్లు కొనాలంటే ఈ రోజులో 20 లక్షలు తక్కువ లేదు కదా, దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి కదా. మనం యోగం ఎలా వస్తుంది కదా, మా ఇంటి దగ్గర పూజారి గారు ఏముందని చెప్పేస్తారండి, నీకు డెఫినెట్గా ఈ రాశికి రామనక్షత్ర ప్రకారం చెప్పేసి వచ్చేసింది పో అంటాడు. మళ్ళీ కలవడు కదా ఆయన, మళ్ళీ గుడికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడతాను కూడా మీకు కలదు. అదే నిష్ణాతమైన జ్యోతిష్యం కలిసినప్పుడు తప్పించుకోవడానికి వాళ్ళు ఎప్పుడు కూడా అకౌంటబుల్గా ఉంటారండి. క్రెడిబిలిటీ అకౌంటబిలిటీ ఉంటుంది నిష్ణాతమైన జ్యోతిష్యులకి. అదే వాళ్ళు తెలుసుకుని జాతక సాధన చేయండి. గవర్నమెంట్ జాబ్ యోగం ఉందంటే తప్పనిసరిగా వచ్చి తిరుగుతుంది, ప్రయత్నం చేయాలి. ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు కాంపిటీషన్ ఎక్కువ. మీ జాతకంగా గొప్ప జాతకం కూడా ఇంకోటి ఉంటాడుగా, టాలెంట్ ఎలా అయితే ఉందో 10 పోస్టులు ఉన్నాయి, 50 మంది రాస్తున్నప్పుడు దాదాపుగా ఒక 20 మంది జాతక బలంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా కాంపిటీషన్ మనం గమనించాలి. ఎంత రాజయోగాలు ఉంది అనేది మనం గమనించుకోవాలి. ఏమై జాతకం చాలా బలాలు ఉన్నప్పటికీ కూడా ఈ కాంబినేషన్స్ దశ గురుదశ అవడం వల్ల యోగం బలహీనపడింది. ఆ యోగాన్ని పెంపొందించుకోవడానికి రోజు సాధన చేయాలి. కఠోర సాధన చేస్తే ఫలితాలు వస్తాయండి. జయ గురుదత్త అండి. శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయ గురుదత్త నమస్కారం అండి. నమస్తే అండి. అమ్మ నమస్కారం అమ్మా. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా గురించేనండి. అమ్మా పేరు పుట్టిన తేదీరాలు చెప్పండి. చాముండేశ్వరి దేవండి. అమ్మా పుట్టిన తేదీరాలు చెప్పండి. 16వ తారీఖు నవంబర్ నెల 1973 అండి. టైం అమ్మ 16 నవంబర్ 1973 శుక్రవారం అవుతుంది. టైం అమ్మా తెల్లారుజాము 2:10 అండి. తెల్లవారితే 16వ తేదీ, తెల్లారితే శుక్రవారం. తెల్లవారు. ఎక్కడ పుట్టారమ్మా మీరు? బాపట్ల అండి. బాపట్ల. అమ్మ చూడమ్మా, దేవి గారు మీరు ఇచ్చినటువంటి ఇరవై ప్రకారం మీరు పుష్యమి నక్షత్రం 3వ పాదంలో పుట్టారండి. కర్కాటక రాశి అవుతుంది, కన్యా లగ్నం. ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తుందండి. 2024 ఫిబ్రవరి నుంచి శుక్ర మహాదశలో కేతు అంతర్దశ. ఇది మనకు కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యం మీద, మీ కుటుంబంలో మీ వారి స్థితిగతుల మీద, అన్నిటి మీద కూడా కొంత ప్రతికూలతను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త తీసుకోవాలి, ఫైనాన్సెస్ జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి, పంచమ స్థానంలో గురుడు ఉండటం మనకి సంతాన స్థానాన్ని బలహీనపరుస్తుంది. పంచమ స్థానం ముందు గురుడు ఉండటం సంతాన స్థానాన్ని బలహీనపరుస్తుంది. ఇది ఇంకోటి. అయితే ఈ యొక్క రవి గురు శని కేతు కుజుల వలన మీ జాతకంలో ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అర్థమైందమ్మా? ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. ఆర్థికంగా అసలు బాగాలేదండి. పెళ్లి అయినప్పటి నుంచి ఆయనకు ఒంట్లో బాగుంటలేదు, వచ్చిన ఆస్తి వచ్చినట్లే పోదామండి. అదే, ఎందుకంటే పంచమ స్థానంలో గురుడు నీచ, సంతాన స్థానము, అలాగే మీ వారి స్థితిగతులు అని అనుకున్నాం కదా. కారణం శుక్ర రాహు కలయిక.
అయితే ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు నడిచే అంతర్దశ కూడా కొద్దిగా చికాక్గా ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఏంటంటే మీరు శని, కుజ, గురు, రవికి శ్లోకాలు రోజు పఠిస్తూ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫిబ్రవరి నుంచి మీ వారి హెల్త్ ఎలా ఉంది? ఆయన హెల్త్ బాగానే ఉంది కానీ ఆర్థికంగా బాగలేదు. అది కొద్దిగా అన్ని జాగ్రత్త తీసుకోండి. వారిది కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉందా? లేదండి, పేరు అర్జున్ రావు అండి. పేరుతో రాదమ్మా, జాతకం కంపల్సరీ ఉండాలి. మీరు నేను చెప్పిన శ్లోకాలు చదువుకోండి, కొంత బెటర్ ఫలితాలు వస్తాయమ్మా, కొంతవరకే. ఎందుకంటే మీ జాతకం నెక్స్ట్ వచ్చేది రవిదశ కదా, అందువల్ల శ్లోకాలు చేసుకుంటే కొంత మేలైన ఫలితాలు వస్తాయి. ఎప్పటి నుంచి బాగుంటామండి? కదమ్మా, మీకు యాక్చువల్గా చెప్పిన కన్యా లగ్నానికి శుక్ర మహాదశ గత 19 ఏళ్ళుగా నడుస్తుంది కదా, చాలా మంచి మహాదశ. ఎందుకు బాగాలేదు అంటే కారణాల్లో గురుడు నీచస్థితి వల్ల భర్త యొక్క అభివృద్ధి శూన్యంగా ఉంటుంది. పంచమంలో గురుడు ఉండటం ఎందుకు అడిగానంటే స్త్రీ సంతానం అని, ఎందుకంటే ఇక సంతాన స్థానం బాగా దెబ్బతినుంది, అందుకని ఒకసారి అడిగాను. మీకు మిస్క్యారేజ్ అవ్వలేదు కదా అప్పట్లో? అసలు ఏం లేదండి అసలు. ఓకే, గురుడు నీచి వల్ల జరిగింది. అలాగే రవి నీచిలో ఉంటే ధనయోగాలు పోయాయి కదా, ఇంతవరకు మనకి ఏ విధంగా కలిసి రాలేదు. అక్కడ నాన్నగారి వైపు నుంచి వచ్చిన ఆస్తులు కానీ ఇటు నుంచి వచ్చే ఆస్తులు కానీ ఒక పైసా కూడా మిగలదు. ఎందుకనంటే కారణాలు ఇవి. అందువల్ల ఇవి చేసుకుంటే మెల్లమెల్లగా బాగుంటుందమ్మా. రోజు శ్లోకాలు చేయండి, దత్తాత్రేయ స్వామి వారిని నమ్మండి, మంచి ఫలితాలు వస్తాయి. ఓకేనమ్మా? దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. సార్ని కూడా దత్తాత్రేయ స్వామిని ఆరాధించమని చెప్పండి. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోండి, బాగుంటుంది. రవి వల్ల డబ్బు వస్తుందమ్మా, రవి వల్ల డబ్బు వస్తుంది. రవిని చేయండి మీరు, మీ జాతక రీత్యా నష్టాలు తగ్గుతాయి. గురుడు వల్ల భర్త యొక్క ఆరోగ్యము, భర్త యొక్క స్థితిగతులు మెరుగవుతాయి. భాగ్యానికి పాపకత్రి యోగం వల్ల మీకు అదృష్టం లేకుండా పోయింది, అదృష్టం కలిసి రావడానికి శని కుజులు. ఇవి చేయండి, కొద్దిగా మంచి ఫలితాలు వస్తాయి. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అమ్మా. మీ హెల్త్ కానీ అన్ని కేర్ తీసుకోవాలి. 1 year 2 years కేర్ ఉండాలి తప్పనిసరిగా. ఓకే, ఎవరిని నమ్మద్దు. మంచిదమ్మా. అవునవును, ఎందుకంటే ఇంతకాలం వచ్చాక కష్టపడి 73లో పుట్టారు, ఈ రోజు వరకు మరి 51 ఏళ్ళు వచ్చాక ఏది కలిసి రాకపోతే దేవుడి మీద నమ్మకం కూడా పోద్ది. పెళ్ళైనప్పటి నుంచేనండి ఇద్దరికి. పెళ్ళైనప్పటి నుంచే కాదండి, ఇక్కడ 1981 బుధదశ కలిసింది, బుధదశ మొదలైంది. కన్యాలగ్నానికి బుధదశ. మీరు యాక్చువల్గా బీకామ్ అయితే చదువుకుని ఒక టాప్ చార్టెడ్ అకౌంటెంట్ సిఏ అని అవ్వాలి యాక్చువల్గా. అయితే రవి బుధుడు కలయిక మీకు ఒక భ్రష్టత్వాన్ని ఇస్తుంది. అది అయిపోయాక కేతు దశ, శనికేతు కలిశారు. తర్వాత శుక్ర మహాదశ, శుక్ర రాహులు కలిశారు. శుక్ర రాహులు కలిస్తే ఏం అసలు ఎక్కడ కూడా మీకు హోప్ ఉండదు. అందువల్ల మనం రోజు గుడికి వెళ్తాం, అన్నీ బాగానే ఉంటాయి, కానీ మన కర్మ తెలియాలి కదా. కర్మ తెలియాలంటే ఎక్స్పర్టైజ్, మనకి హెల్త్ బాగోపోతే మంచి డాక్టర్ని కలవాలి, కర్మ బాగోపోతే మంచి జ్యోతిష్యుని కలవాలి. గుళ్ళ చుట్టూ తిరిగితే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. పుణ్యం అనేది మనకున్న కర్మను తీసేయలేదు. మా కర్మను దేవుడు కూడా ఏం చేయలేడు తెలుసా, మన కర్మను మనమే క్లీన్ చేసుకోవాలి. ఆ కర్మను చూపించే శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. మీ జాతకం చూడండి, అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. ఏమైంది అసలు జాతకంలో సరైన గైడెన్స్ ఇవ్వకపోవడం, జ్యోతిష్యులు మీకు ఇబ్బంది. సరే, అయిపోయిందమ్మా. నేను చెప్పిన శ్లోకాలు గట్టిగా చేయండి, దత్తాత్రేయ స్వామిని నమ్ముకోండి, కొంత మెరుగైన ఫలితాలు వస్తాయి. ఓకే, సరేనమ్మా. జాగ్రత్త, దత్తాత్రేయ స్వామిని నమ్మండి, చేయండి. సరేనా? జయగురత్తమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్తేనండి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? నా గురించి. అమ్మా, పుట్టిన తేదీలు చెప్పండి. మీ పేరు? మా పేరు షర్మిల అండి. షర్మిల గారు, పుట్టిన తేదీలు చెప్పండి. 1979 జూలై 20వ తారీఖు. టైం అమ్మా? తెల్లవారుజామున 5:30 గంటలకండి. ఎక్కడ పుట్టారండి మీరు? నెమలికలలో పుట్టాను. నెమలికలు, గుంటూరు జిల్లా. రోహిణి నక్షత్రం 2వ పాదం అండి. మిథున లగ్నం అంటారు మీ జాతక రీత్యా. ప్రస్తుతం నడుస్తున్నటువంటిది గురు మహర్దశలో రాహు అంతర్దశ అమ్మ. మీ జాతక రీత్యా ఏంటంటే లగ్నం ముందు శుక్రుడు వర్గోత్తమ స్థితి, గురుడు బాగున్నప్పటికి కూడా 2022 మార్చి నుండి మీకు నడిచే అంతర్దశలు అంత అనుకూలంగా లేవు. అది మీరైతే అన్నట్టు ఆరోగ్య సమస్యలు, కొన్ని సందర్భాల్లో ఇక్కడ సర్జరీ అనేది ఇండికేటెడ్. డాక్టర్లకు సలహాలు పాటిస్తూ కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. మీరేం చేసుకోవాలంటే శని, రాహు, కుజులకు సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకుంటూ డబ్బున్న దాన్ని బట్టి జపాలు చేయించుకోండి. అర్థమైందమ్మా? ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. హెల్త్ గురించేనండి. ఏం హెల్త్ ఇష్యూ కొనాలనుకుంటున్నాం ఈ సంవత్సరం. ఫస్ట్ ఒకటి మాట్లాడండి. హెల్త్ ఏమిటి అన్నారు డాక్టర్స్? ఏంటి హెల్త్ ఇష్యూ? అంటే ఏం లేదు, షుగర్ ఉందండి నాకు మామూలుగా. షుగర్ ఉంటే ఏముందమ్మా, అది కంట్రోల్లో ఉండదు. పిల్లల పెళ్ళిళ్ళనో, ఇల్లు కొనాలనో, బిజినెస్ బాగాలేదనో టెన్షన్ వస్తుంది. కాబట్టి అది నేను షుగర్ కంట్రోల్ మంచి డాక్టర్ని చూపించుకుని డైట్ తీసుకోండి, డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి, మీ అబ్బాయి పెళ్ళి ఎప్పుడు అవుతుందనా? అబ్బాయి డీటెయిల్స్ ఇవ్వండి. మార్చి 21 మార్చి 1997. టైం అమ్మా? టైం 10 గంటల 10 నిమిషాలు. పొద్దుట
రాత్రి అండి, రాత్రి శుక్రవారం రాత్రి 10 గంటల 10 అబ్బాయి కూడా అక్కడే పుట్టాడా? తాడికొండలోనే పుట్టాడండి. మీ అబ్బాయి వచ్చేసి మకా నక్షత్రం 3వ పాదం అంటారండి. వృశ్చిక లగ్న జాతకుడు. ప్రస్తుతం బాబుకి రవి మహర్దశ నడుస్తుంది. ఈ జాతకరీత్యా రవి చాలా బలంగా ఉన్నాడు. ఓకే, రవి మహర్దశలో శుక్రంత పెళ్లిగడే డిసెంబర్లో మొదలైందమ్మా. మీ అబ్బాయికి పెళ్లిగడి నడుస్తుంది. తెలిసిన సంబంధ బంధువులు అమ్మాయి లేరా? బంధువులది లేదండి. తెలిసిన సంబంధాలు లవ్ అఫైర్ అని ఉందా? అవేం లేవు. ఓకే ఓకే, ఇప్పుడు ఏంటమ్మా తెలిసిన సంబంధాలు చూపిస్తుంది. కళ్యాణ్ గడే చాలా బలంగా ఉంది. ఓకే ఓకే అమ్మా, ఓకే అండి, మంచిదండి, శుభం. ఈరోజు జ్యోతిర్వైద్యంలో ఈరోజు ఒక పాప మాట్లాడారండి, పెరవల్ నుంచి మాట్లాడారు. జాతకరీత్యా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఉన్నాయి అన్నప్పుడు అవునండి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. గ్యాస్ట్రికా లేకపోతే గైనికా అన్నాము. గ్యాస్ట్రిక్ ఎందుకని, గైనిక్ ఎందుకు అన్నామంటే జాతకరీత్యా ఈ యొక్క శని యొక్క ప్రభావం, శని కుజుల యొక్క ప్రభావం ఉండటానికి అవుతుంది. గ్యాస్ట్రిక్ అని ఎందుకు చెప్పామంటే గురుడు యొక్క స్థితిగతుల వలన మనకి పంచమ స్థానం పంచమాధిపతి దెబ్బతిని గురుడు మహర్దశ అంతర్దశ, గురుడు పాపాధిపత్యం అయినప్పుడు గ్యాస్ట్రైటిస్, మెటబాలిక్ డిజార్డర్స్ ఈ భాగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. అది షుగర్ అవ్వచ్చు. షుగర్ అనేసరికి ఏమవుతుందంటే శుక్రుడు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి, పంచమ స్థానాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఏమైనా అమ్మాయికి చంద్రమహాదశలో గురు అంతర్దశ నడుస్తుంది. గురువు షష్టాధిపతి అయి ఉన్నారు, ఒక్క నుంచి రాహుతో కలిసి ఉన్నాడు, పంచమాధిపతి దెబ్బతిన్నాడు. ఇది క్లియర్ కట్ ఇండికేషన్ ఆఫ్ గ్యాస్ట్రిక్. మనం ఇక్కడ రావడానికి ఆ అమ్మాయికి కారణం ఏంటి? ఈ రోజుల్లో చాలామంది పిల్లలకండి గ్యాస్ట్రిక్ రిఫ్లెక్సెస్ ఎక్కువ వస్తుంది. ఫుడ్ ఎక్కువగా మనకి జంక్ ఫుడ్ తింటామండి. తర్వాత ఇప్పుడున్న స్ట్రెస్, అమ్మాయికి జాబ్ రాలేదు, జాబ్ రాకపోవడం వల్ల ఇంట్లో ప్రెషర్ ఉంటుందండి. ఏ విధంగా ఉంటుంది? నాన్న కష్టపడి చదివించారు అని ఒకటి. తర్వాత పెద్దవాళ్ళు ఊర్లో కానీ ఎక్కడైనా సరే ఆడపిల్ల ఇంతకాలం ఇంట్లో ఉండడం మంచిది కాదు, పెళ్లి చేస్తే ఒక ఐ చేతిలో పెడితే బాగుంటుంది. ఈ రెండు ఆడపిల్లలకి స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంది. నేను చాలామంది ఆడపిల్లలు చూస్తున్నానండి, స్ట్రెస్ ఎక్కువగా వల్ల స్ట్రెస్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్సెస్. దీనివల్ల ఏమవుతుందంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన మందు రాసి ఆ సప్రెషన్ చేస్తున్నారు. కానీ రూట్ కాజ్ ఏంటి? ఆమెకి జాబ్ రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంది. రీజన్ ఏమైనా కానీ ఇక్కడ గ్రహాలు ఏమవుతుంది, ఆమె కరెక్ట్గా జాబ్ రాకపోవడానికి కారణం ఏంటి? యోగకారకుడు శని దెబ్బతింటాం. నడిచే దశ చంద్రమహాదశ, చంద్రుడు చాలా బలంగా ఉన్నప్పటికీ యోగకారకుడు బలహీనంగా ఉండి నడిచే అంతర్దశలు ఏంటి? గురు అంతర్దశ. గురువు జాతకానికి ఇబ్బంది పెట్టేవాడు అవుతున్నాడు. శుక్రుడు అస్తంగతమై కేతుతో కలిశాడు. ఇవన్నీ కూడా మనకి అష్టమ వ్యయాధిపతుల యొక్క దశ అంతర్దశల్లో మనకి ఉన్నటువంటి భావ కారకత్వాన్ని బట్టి, గ్రహ కారకత్వాన్ని బట్టి, తర్వాత మన అనుభవంలో ఉన్న దాన్ని బట్టి. సపోజ్ ఈ అమ్మాయికి జాబ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ స్ట్రెస్ వల్ల వచ్చింది. జాబ్ వస్తే అమ్మాయి బెంగళూరులో ఎక్కడ హాస్టల్లో ఉండేది, హాస్టల్లో సరైన ఫుడ్ లేకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఇక్కడ మనం ఆ ఉన్న స్థితిని బట్టి బేరీజు, జ్యోతిష్యుడు అనేవాడు ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఉన్నటువంటి స్థితిని బట్టి మనం జాగ్రత్తగా బేరీజు వేస్తే జ్యోతిర్వైద్యం ద్వారా మనకి బోల్డ్ రిజల్ట్స్ వస్తాయండి. దయచేసి మీ పిల్లలకి ఆరోగ్య సమస్యలు రావడానికి కారణాలు ఏంటి అని మన జ్యోతిర్వైద్యం ద్వారా తెలుసుకుని డాక్టర్లకు సలహాలు పాటిస్తూ ముందుకు వెళ్తే అందరికీ మంచి జరుగుతుందండి. జై గురుదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.